అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, ఫస్ట్ 3 months బేబీ ఎలా ఉంటాడు, మా బేబీ ఎలా ఉన్నాడు, మళ్ళీ మా బేబీకి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, అవి సేఫా కాదా, వాటికి భయపడాలా లేదా, అలాంటివి చాలా ఉంటాయి కదా. అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకా బేబీకి వచ్చేసి లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ మా బేబీకి అయితే ఇక్కడ రెడ్గా పింపుల్స్ లాగా వచ్చాయి అనమాట. పింపుల్స్ కాదు, రెడ్గా ఉండేవి అనమాట. ఏంటి ఇవి, ర్యాషెస్ ఏంటి అని చెప్పి మేము డాక్టర్ని అడిగినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే, అది కామన్, 5th month వచ్చేంత వరకు ఇట్లాంటి డెవలప్మెంట్స్లో ఉంటాయండి, అది కామన్, నో ప్రాబ్లం అని అన్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనకి సమ్మర్కి చిన్న చిన్న ర్యాషెస్ లాగా వస్తాయి కదా, అలా బేబీకి అక్కడక్కడ ర్యాషెస్ లాగా వచ్చేవన్నమాట, ఫేస్ మీద ఎక్కువ వచ్చేవన్నమాట. సో మేము అది కూడా అడిగితే డాక్టర్ అన్నారు అది కూడా ఏం ప్రాబ్లం లేదు, ఇట్స్ కామన్ అని చెప్పి చెప్పారనమాట. అది కూడా ఏం ప్రాబ్లం లేదన్నారు. ఇంకా అవి ఆ 2 లక్షణాలు అయితే మా బేబీలో కనిపించాయి డెవలప్మెంట్ అయ్యేటప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే, బేబీ వామిటింగ్ కూడా చేసుకునేదండి. ఒకరోజు అయితే హెవీగా వామిటింగ్ చేసుకుంది నైట్ 12 o'clock. మేమైతే చాలా అంటే చాలా భయపడ్డాము. ఇంకా ఇమీడియట్గా డాక్టర్కి నెక్స్ట్ డేనే డాక్టర్ని వెళ్ళి మీట్ అయ్యాము అన్నమాట. ఇలా హెవీగా వామిటింగ్ చేసుకున్నాడు, 2 days పాలు మొత్తం ఒకేసారి కక్కినట్టు కక్కేశాడు అనమాట. భలే భయపడ్డాం మేమైతే. ఇంక ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నారు ఏమీ కాదు, ఒకవేళ అంత హెవీగా వామిటింగ్ చేసుకున్నప్పుడు బేబీ నోట్లో నుంచి కానీ గ్రీన్గా వచ్చిందంటే అది డేంజరస్, కానీ ఇట్లా నార్మల్గా వామిటింగ్ అయితే డేంజరస్ ఏమీ లేదు అని చెప్పేసి చెప్పారనమాట డాక్టర్. ఒకవేళ ఇలాగే హెవీగా ఇంకెప్పుడైనా వామిటింగ్ చేసుకుంటే ఈ మెడిసిన్ ఇవ్వండి అని చెప్పి ఒక మెడిసిన్ అయితే ఇచ్చారు. అది మార్నింగ్ కొంచెం అంటే ఒక్క డ్రాపే, ఈవినింగ్ ఒక డ్రాప్, సాయంత్రం ఒక డ్రాప్, అట్లా 5 days వరుసగా యూజ్ చేయండి, ఆ తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. ఒకవేళ మీరు భయపడుతున్నారు కాబట్టి, లేదంటే వాడకపోయినా ఏం కాదు అన్నారు. అండ్ ఇంకోటి మెడిసిన్ ఏమి ఇవ్వలేదండి. రెయిన్బో హాస్పిటల్లో 6 months వరకు ఎటువంటి మెడిసిన్ అయితే ఇవ్వరంట, ఓన్లీ D3 మాత్రమే ఇచ్చారు. ఆ D3 అయితే డైలీ యూజ్ చేయమన్నారు. అది ఎనీ టైం యూజ్ చేయొచ్చు అని చెప్పారు. మార్నింగే వెయ్యాలి అలా ఏం లేదు, ఎనీ టైం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అదొక మెడిసిన్ అయితే ఇచ్చారు. సో మేమైతే డైలీ బేబీకి 2 times బాత్ అయితే చేపిస్తున్నామండి. మార్నింగ్ వచ్చేసి హెడ్ బాత్, ఈవినింగ్ వచ్చేసి నార్మల్ బాత్ అయితే కంపల్సరీ చేయిస్తున్నాము. అండ్ చాలా మంది పౌడర్ యూజ్ చేయకూడదని కూడా కామెంట్లో పెట్టున్నారండి. బట్ ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో అది కూడా యూజ్ చేసాము. ఇంకోటి వచ్చేసి బేబీ లక్షణాల్లో ఇంకొకటి ఏంటంటే, బేబీ వ్యాక్సినేషన్ వేసినప్పుడు ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసినప్పుడు ఏమైందంటే బాగా క్రాంకీగా ఉన్నాడండి 2 days. అండ్ మెడిసిన్ వచ్చేసి ఫీవర్కి అయితే వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు. బట్ ఫీవర్ ఏమో 1 day వచ్చేసి ఆగిపోయింది అనమాట. ఆ తర్వాత ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసిన తర్వాత మా బేబీలో చేంజెస్ ఏంటంటే, అసలు నైట్ టైం అస్సలు నిద్రపోలేదండి. టిల్ 4 o'clock వరకు నిద్రే పోలేదు. ఒక 20 days అసలు నిద్రే పోలేదు. నేను నైట్ టైం 4 వరకు మెలకు ఉండేదాన్ని. ఒక్కొక్కసారి 12 తర్వాత పడుకుంటాడేమో అని ఎదురు చూసి మార్నింగ్ 4 వరకు అస్సలు నిద్రపోయేవాడు కాదనమాట. ఇలా 20 days నిద్రపోలేదండి వ్యాక్సినేషన్ వేసిన తర్వాత. మేము ఎందుకు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఏమైందంటే చిన్న వాటికి హాస్పిటల్కి వెళ్తే ఎలాగా, న్యూ బోర్న్ బేబీస్ ఇలాగే ఉంటారు, దట్టు మా బేబీ మార్నింగ్ టైంలో పుట్టాడు కదా, నైట్ టైం ఇలాగే మేల్కుంటారు అనే ఉద్దేశంలో మేము వెళ్ళలేదు. కొంచెం క్రాంకీగా ఏడ్చేవాడు అంతా. ఇంకా వ్యాక్సినేషన్ వల్ల ఏమో అన్నట్టు లైట్ తీసుకున్నాం. బట్ నెక్స్ట్ మేము డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే, కోలిక్ అయి ఉంటుంది, ఇలాంటి టైంలోనే కోలిక్ వస్తుంది అని చెప్పేసి కోలిక్ మెడిసిన్ అయితే ఇచ్చారనమాట. సో మీరు ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. ఒకవేళ బేబీ ఒక 5 days కంటే ఎక్కువగా ఏడుస్తూ క్రాంకీగా ఉన్నాడంటే ఇమ్మీడియట్గా వెళ్ళండి, బేబీ కోలిక్ కూడా అయి ఉండొచ్చు. మేము అదేంటంటే జనరల్గా ఉంటారు కదా డే టైంలో పుట్టినోళ్ళు ఇలాగే మేల్కో ఉంటారు అన్నట్టు మేము, అప్పుడు మన హెల్త్ ఖరాబ్ అవుతుంది, బేబీ కూడా బాగా డిస్టర్బ్ అయిపోతాడు అనమాట. సో ఈ మిస్టేక్ మీరు అస్సలు చేయకండి, ఈ లక్షణం కూడా ఉంటుందన్నమాట. సో ఇదొకటి. బేబీ పాలు తాగేటప్పుడు పాలు తాగిన వెంటనే కానీ కక్కాడు అనుకోండి, పాలు కానీ కక్కితే మాత్రం కొంచెము చూపించుకోవాల్సిన విషయమే అనమాట. కొంచెము కక్కితే ఏం కాదు, మొత్తం తాగిన పాలన్నీ కక్కేస్తే మాత్రం కొంచెం చూపించుకోవాలి. అదే కానీ బేబీ పెరుగుగా కక్కాడు అనుకోండి, బేబీకి డైజెషన్ సిస్టమ్ డెవలప్ అవుతున్నప్పుడు ఇప్పుడు పాలు తాగిన తర్వాత అవి వెనక్కి తోసేస్తాయంట. ఆ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యేటప్పుడు వెనక్కి తోసేసడం వల్ల పెరుగుగా కక్కుంటారు అని చెప్పారు డాక్టర్. సో అదేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఎన్ని టైమ్స్ కక్కున్నా కూడా ప్రాబ్లం లేదు.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే బేబీ వాష్‌రూమ్ కూడా ఒక 2, 3 డేస్ వెళ్ళకపోయినా నో ప్రాబ్లమ్. మినిమమ్ 5 డేస్ వెళ్ళకపోయినా నో ప్రాబ్లమ్ అని చెప్పారు డాక్టర్. ఒకవేళ రెగ్యులర్‌గా వెళ్తున్నాడు బేబీ డైలీ ఒక 2, 3 టైమ్స్ వెళ్ళినా కూడా ప్రాబ్లమ్ లేదు అని చెప్పారు. సో, దీనికి కూడా భయపడాల్సిన అవసరం లేదని అయితే చెప్పారండి. అండ్ బేబీ ఏంటంటే పాలు తాగిన వెంటనే వాష్‌రూమ్ వెళ్ళేవాడనమాట. మా మమ్మీ అనేది వెంటనే వాష్‌రూమ్ వెళ్తున్నాడు, వీడికి బలం ఎలా వస్తది? ఏంటి ఇలా వెళ్తున్నాడు అని చెప్పి డాక్టర్‌ని అడిగితే డాక్టర్ ఏమన్నారంటే, మీరు బేబీ పాలు తాగిన వెంటనే వాష్‌రూమ్ వెళ్తున్నాడంటే ప్రీవియస్‌గా తాగిన పాలు డైజెషన్ అయ్యి రిమూవ్ అవుతుంది. అంతేగాని అప్పటికప్పుడు తాగిన పాలు డైజెషన్ అయ్యి రిమూవ్ అవ్వట్లేదు. మీరు అలా ఆలోచించగాకండి అని కూడా చెప్పారనమాట. సో, ఇలా ఉంటుందంట బేబీ సిస్టమ్. మా బేబీ మన పాలు తాగిన తర్వాత వెంటనే వాష్‌రూమ్ వెళ్ళాడంటే ప్రీవియస్ పాలు డైజెషన్ అయ్యి వాష్‌రూమ్ వెళ్ళినట్టు. సో, ఇది కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అండ్ డెవలప్ అవ్వట్లేదని కూడా అవసరం లేదు. అండ్ మా మమ్మీ ఏంటంటే డాక్టర్‌ని ఇంకో విషయం అడిగిందనమాట. మా హోమ్ టౌన్‌లో అయితే చాలా మెడిసిన్ ఇస్తారు బలానికి. తర్వాత అట్లాగా 2, 3 మెడిసిన్ అయితే ఇస్తారండి డైజెషన్ అవ్వడానికి. బట్ ఇక్కడ ఏంటంటే ఏమీ మెడిసిన్ ఇవ్వలేదు. ఇంకోటేంటే గ్రైప్ పౌడర్ అనేదో ఉంటుందంటండి. అది గాని తాగితే కొంచెం బలంగా, ఫిట్‌గా ఉంటారు. కొంచెం లావుగా వస్తారన్నట్టు అడిగింది డాక్టర్‌ని. అది ఏం లేదు. అది షుగర్ సిరప్ మాత్రమే. అది యూ షేప్ అయినా ఏం కాదండి. అదేమి ఇంపార్టెంట్ కాదు అన్నట్టు చెప్పారనమాట డాక్టర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ గురించండి. బ్రెస్ట్ ఫీడింగ్ మా బేబీ అయితే 1 మంత్ డైరెక్ట్ నాదైతే సక్ చేయలేదు. నేను నిప్పుల్ షీల్డ్ అవి ఇవి యూజ్ చేసి మా బేబీని డైరెక్ట్ 1 మంత్ తర్వాత మా బేబీ సక్ చేయడం స్టార్ట్ చేశాడు. సో, మీకెవరైనా బేబీలో ఇలాంటి లక్షణం ఉండి సక్ చేయట్లేదు స్టార్టింగ్‌లో అంటే ఎటువంటి డిసప్పాయింట్‌మెంట్ అవ్వకాకండి. ఎందుకంటే 1 మంత్ తర్వాత కూడా సక్ చేయడం స్టార్ట్ చేస్తారు. నా బేబీ 1 మంత్ తర్వాత నాకు సక్ చేయడం స్టార్ట్ చేశాడు. సో, మీరు అలాంటి ఏం టెన్షన్ పడకండి. కాకపోతే మీరు కీప్ ట్రైయింగ్. మీరు ట్రై చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు సక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. మా బేబీ 1 మంత్ తర్వాత డైరెక్ట్ నాకు సక్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. ఇంకా తర్వాత సెకండ్ వ్యాక్సినేషన్ అయితే జరిగిందండి. వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత ఏమైందంటే మా బేబీ టోటల్‌గా బాటిల్ ఫీడింగ్ అనేది మర్చిపోయాడు. యాక్చువల్‌గా మా బేబీ బాటిల్ ఫీడింగ్ బాగా తాగేవాడు. నా దగ్గర కంటే బాటిల్ ఫీడింగే ఎక్కువ తాగేవాడు. అలాంటిది సడెన్‌గా సెకండ్ వ్యాక్సినేషన్ వేసిన తర్వాత బాడీలో చేంజెస్ వల్లో ఏమో తెలీదసలకి. సక్ చేయడమే మానేసాడండి. బాటిల్ ఫీడింగ్ అనేదే మానేసాడు. మనం ఇప్పుడు ఎంత ట్రై చేసి బాటిల్ ఫీడింగ్ ఇవ్వాలన్నా అసలు తాగట్లేదనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఫార్ములా ఇస్తారు. ప్లస్ మన మిల్క్ ఇస్తారు. ఫార్ములా వామిటింగ్ చేసేసుకుంటాడు. సో, మన మిల్క్, ఫార్ములా మిల్క్ 2 కంబైన్ చేసుకొని ఇచ్చుకోవచ్చంట. డాక్టర్ ఏం చెప్పాడంటే ఇవ్వచ్చు నో ప్రాబ్లమ్. బట్ ఫార్ములా మిల్క్ తాగినప్పుడు అప్పుడప్పుడు కక్కుంటారు. ఇట్స్ అ కామన్ అది కూడా. ఎందుకంటే మన పాలు ఉన్నంత టేస్ట్ అవి ఉండవు కాబట్టి. ప్లస్ డైజెషన్ కూడా సపోర్ట్ చేయదు సమ్‌టైమ్స్ ఫార్ములా మిల్క్. అంటే మన మిల్క్, ఫార్ములా 2 మిక్స్ అయినప్పుడు సమ్‌టైమ్స్ డైజెషన్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేయదు కాబట్టి వామిటింగ్ చేసుకుంటారు. అది కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదండి. మా బేబీకి ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. మా బేబీ వచ్చేసి సెకండ్ మంత్ నుంచి కొంచెం స్మైల్ చేయడం స్టార్ట్ చేశాడు. కొంచెం నవ్వుతాడు. అండ్ మనం ఏమన్నా అన్నప్పుడు రియాక్ట్ అవుతున్నాడు. థర్డ్ మంత్‌లో అయితే ఫుల్ మాటలు చెప్తానే ఉండాలి. మాటలు చెప్తుంటే మాటలకి రియాక్షన్ అని చెప్పి మంచిగా రియాక్ట్ అవుతున్నాడండి మా బేబీ అయితే. ఈ లక్షణం అయితే బాగా డెవలప్ అయింది మా బేబీకి. అయితే 3 మంత్స్ వచ్చిన తర్వాత చాలా మంది బోల పడతారంట. బట్ మా బేబీ అయితే ఇప్పటివరకు బోలైతే పడలేదండి. సో, ఇదనమాట మా బేబీ గ్రోత్ ఇలా జరుగుతూ ఉంది. అండ్ ఇంకోటేంటంటే బేబీ వచ్చేసి బాగా అబ్జర్వ్ చేస్తున్నాడండి. ఇప్పుడు మనం ఫోన్ చూస్తున్నాం అనుకోండి, ఇట్లా తీసి మన ఫోన్ సైడ్ బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. టీవీ చూస్తుంటే టీవీ సైడ్ చూసి అబ్జర్వ్ చేస్తున్నాననమాట. అబ్జర్వింగ్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అయ్యాయి మా బేబీకి. అది కూడా మేము మాకనిపించిందనమాట. అబ్జర్వ్ కూడా బాగా చేస్తున్నాడు. అండ్ మనం మాట్లాడిచ్చినప్పుడు డాక్టర్ అడిగాడు ఇప్పుడు సెకండ్ వ్యాక్సినేషన్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్ అడిగాడనమాట. ఏంటంటే అంటున్నాడా? బాగా రియాక్ట్ అవుతున్నాడా లేదా? అని కూడా అడిగాడు. మేము చెప్పాం బాగా రియాక్ట్ అవుతున్నాడు అని చెప్పాం. టాయిలెట్ అయితే ఖచ్చితంగా 6, 7, 8 టైమ్స్ అయితే కంపల్సరీ వెళ్ళాలంట. సో, మా బేబీ అది కూడా బానే వెళ్తున్నాడండి. సో, ఇలా బాక్స్‌లో పెట్టారు కదండీ! జాండీస్ వచ్చాయని. అప్పుడైతే బేబీ బాగా బ్లాక్ అయిపోయాడనమాట. బాగా బ్లాక్ అయిపోయి ఇంకా కలర్ అయితే చాలా డేస్ రాలేదనమాట. స్లోగా ఇప్పుడు మంచిగా కలర్ వస్తున్నాడనమాట.
3 మంత్స్‌కి మంచిగా రికవర్ అయిపోయి కలర్ అయితే వచ్చేస్తది. ఫుడ్ విషయంలో గూడా అండి మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నామో అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీకి నేను చెప్పా కదా 1 మంత్ తర్వాత ఎగ్ అయితే తింటున్నాను. బట్ నేను ఎగ్ తిన్నప్పుడల్లా బేబీకి వామిటింగ్ అవ్వడము అట్లా రియాక్షన్ అయితే కనిపిస్తానే ఉంది. కాకపోతే నేనేంటంటే ఎగ్ ఉంటుంది కదా! ఎగ్‌లో పైన వైట్‌ది తినేది లోపల యెల్లోదైతే పాడేస్తున్నాను. అప్పటికి నేను యెల్లోది పాడేస్తున్నా గానీ మా బేబీకి లైట్‌గా కొంచెం చేంజెస్ అయితే కనిపించాయన్నమాట ఎగ్‌కి. అండ్ ఇంకో విషయం వచ్చేసి నేను మామూలుగా బిర్యానీ అదేదైనా బయటది ఎప్పుడైనా కొంచెం ట్రై చేసినా గానీ రియాక్షన్ అవ్వలేదు. కానీ ఇంట్లోపల మా మమ్మీ వెజిటబుల్ రైస్ అది చేస్తారు గదా! అదొకసారి తిన్నానండి నేను. తిన్నప్పుడు అది మా బేబీకి అసలకి రియాక్ట్ అవుతుంది. వామిటింగ్ చేసుకుంటాడు. అది నేను ఎప్పుడు తిన్నా గానీ ఒక 2 టైమ్స్ తిన్నా నేను. ఈ 3 మంత్స్‌లో నేను ఒక 2 టైమ్స్ ట్రై చేస్తే 2 టైమ్స్ వామిటింగ్ చేసేసుకున్నాడు. సో, బేబీకి అదైతే పడట్లేదు అని అర్థం అన్నమాట. అలా కూడా మా బేబీ రియాక్షన్స్ అయితే బయటకొస్తున్నాయి. మెయిన్ మా ఇంట్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే బేబీ బాయ్ కాబట్టి బాయ్ వాళ్ళు ఏది తిన్నా గానీ ఈజీగా డైజెషన్ చేసుకోలేరు. వామిటింగ్ చేసేసుకుంటారు. అదే గర్ల్స్ అయితే కొంచెం డైజెస్ట్ చేసుకోగలుగుతారు అన్నట్టు చెప్తున్నారనమాట. సో, అలాగే చికెన్ తిన్నా గానీ ఓకే. నేను మటన్ తిననండి. బట్ చికెన్ తిన్నా ఓకే. ఇంకా అలా ఫుడ్ గూడా నేను చూసుకుంటూ బేబీకి ఏది సెట్ అవుతుందో దాన్ని బట్టి తింటున్నాను. కొన్నైతే ఇప్పుడు ఎగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అలవాటు అవ్వాలి. ఎగ్ తింటేనే కదా మనకి ఎనర్జీ ఉంటుంది. మిల్క్‌లో కూడా కొంచెం ప్రోటీన్ అనేది వెళ్తుంది బేబీకి అని చెప్పేసి నేను కొంచెం ఒకరోజు హాఫ్ ఎగ్ తింటాం. ఒకరోజు ఫుల్ ఎగ్ తింటాం. అలాగే ట్రై చేస్తూ ఉన్నాను. బేబీకి కూడా అలవాటు అవుతుంది అని చెప్పి. ఒకేసారి బేబీకి అలవాటు లేకపోయినా సరే ఒకేసారి ఎక్కువగా ఫుల్లీ ఎగ్ తినేసి బేబీకి ఎఫెక్ట్ అయ్యేలాగా చేయగాకండి. అది కొంచెం జాగ్రత్త అయితే టేక్ కేర్ చేయండి మీరు. సో, నేను ఇలాగ ఒకరోజు ఫుల్ ఎగ్ తిన్నాననుకోండి. ఒక 2 డేస్ తర్వాత హాఫ్ ఎగ్ తింటాం. మళ్ళీ ఇంకొక 2 డేస్ తర్వాత ఫుల్ ఎగ్ తింటాం. అలా బేబీకి ఎగ్ అనేది అలవాటు చేస్తున్నాననమాట. అది డైజెషన్ అయ్యేలాగా అలవాటు అనేది చేస్తున్నాం మేము. ఇలా ఫుడ్ కూడా చూసుకుంటూ తింటున్నాననమాట. ఇది కూడా మా బేబీలో తొందరగా రియాక్షన్స్ అనేవి ఈరోజు తిన్నామంటే నెక్స్ట్ డేనే రియాక్షన్స్ అనేవి బయటపడిపోతున్నాయన్నమాట. మీ బేబీస్‌లో కూడా అలా పడుతున్నాయో లేదో మీరు అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మిస్ చేయగాకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి డాక్టర్ని మా మమ్మీ మా బేబీ బొద్దుగా లేడు స్ట్రెంత్గా లేడు అని చెప్పి డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏమన్నాడంటే నీకెందుకు అనిపిస్తుంది స్ట్రెంత్గా లేడు అని ఓన్లీ బ్రెస్ట్ మిల్క్తోనే బేబీ ఇంత వెయిట్ గెయిన్ అవుతున్నాడు కదా 1 kg 2 kgs అది చాలా హెల్దీ వితౌట్ మెడిసిన్ ఇంత వెయిట్ గెయిన్ అవుతున్నాడు అంటే చాలా హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతున్నాడు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నాడు. అండ్ మీరు కూడా కంపారిజన్ చేసుకోగకండి ఆ బేబీ లావుగా ఉన్నాడు మా బేబీ సన్నగా ఉన్నాడని. ఎందుకంటే ఒక్కొక్కరు బేబీ ఒక్కొక్కలాగా ఉంటారు. అండ్ మన జీన్స్ని బట్టి కూడా బేబీ లావ్ వస్తాడా లేదా అనేది కూడా ఉంటుందండి. ఓన్లీ ఫుడ్ వల్లే కాదు. వాళ్ళు ఏంటంటే స్ట్రెంగ్త్గా ఉండేలాగా చూసుకోండి. హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీగా ఉండేలాగా చూసుకోండి. కానీ బేబీ బొద్దుగా లేడు అని వేరే వాళ్ళ బేబీలతో కంపారిజన్ చేసి వెయిట్ గెయిన్ అనేది టెన్షన్ పడగాకండి. ఎందుకంటే స్టార్టింగ్లో నాకైతే బేబీ 100 grams పెరిగాడండి ఫస్ట్ 15 daysలో. చాలా మందికి ఏంటంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతారంట. బట్ మా బేబీ 100 grams పెరిగాడు. ఆ తర్వాత 1.5 monthsకి 1 kg మాత్రమే పెరిగాడు. బట్ మనకి బేబీ హెల్దీ ఉండడమే ఇంపార్టెంట్. డాక్టర్ని అడిగితే చాలా హెల్దీగా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, మీరు లవ్ చూసుకోవద్దు అని చెప్పి చెప్పాడనమాట. ఇది కూడా మీకు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏం టెన్షన్ మాత్రం తీసుకోకండి వెయిట్ గెయిన్ విషయంలో. ఇలా జరుగుతుందనమాట. మా బేబీ లక్షణాలు ఇలా ఉన్నాయి ఫస్ట్ 3 months అనమాట. అయితే బాటిల్ ఫీడింగ్ సడన్‌గా మానేయడం పెద్ద షాకింగ్ విషయం మాకైతే. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి మా బేబీ బాటిల్ ఫీడింగ్ మానేస్తాడని చెప్పి. పూర్తిగా మానేశాడు. సో, ఇది అన్నమాట ఈరోజు బ్లాగ్. మీకు ఎలా అనిపించింది? మీ బేబీకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు బై. థాంక్స్ ఫర్ వాచింగ్.